శనివారం నల్గొండ పట్టణంలోని ముషంపల్లిలో 99.8 కోట్ల నిధులతో నల్గొండ, ముషంపల్లి, ధర్మాపురం, కన్నెకల్, తిప్పర్తి రోడ్లు వెడల్పు పటిష్టపరచు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముషంపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. శనివారం నల్గొండ మండలంలోని ముషంపల్లిలో 99.80 కోట్ల నిధులతో నల్గొండ, ముషంపల్లి, ధర్మాపురం, కన్నెకల్, తిప్పర్తి రోడ్డు వెడల్పు పటిష్టపరచు పనులకు శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముషంపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, పాఠశాలలో ఇప్పటికీ కనీసం స్వచ్ఛమైన తాగునీరు అందించని ప్రభుత్వం మిషన్ భగీరథ పేరు మీద వేల కోట్లు దోపిడీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషంపల్లి పాఠశాల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రికి పాఠశాలలో పిల్లలకు, టీచర్లకు త్రాగునీటి గురించి స్థానికులు విన్నవించగా తక్షణమే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కిన్లీ కంపెనీ వారితో సమన్వయం చేసుకుని హై ప్యాకేసిటీ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా 2 అదనపు క్లాస్ రూమ్లు, 5 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనం నిర్మాణం మంజూరుకు మంత్రి ప్రకటించారు. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లకు 20 లక్షలు మంజూరు చేశారు. సైడ్ డ్రైన్తో పాటు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలు శాశ్వతం కాదని, నాయకుడిగా మనం చేసిన మంచి పనులే మనల్ని 10 కాలాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి, డైరెక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోటార్ పెట్టే అవసరం లేకుండా స్వరంగా నేను కొట్లాడి తెచ్చుకున్నా. రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ దరిద్రుడు కేసీఆర్ నా మీద కోపం మీద వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి పక్కకు పెడితే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిసి 5-6 సార్లు మాట్లాడుకొని ఇంకా మిగిలిపోయిన 9 కిలోమీటర్ బిల్డింగ్ సొరంగం 1500 కోట్లు మంజూరు చేపించి ఆ 2-3 మాటసాలలోనే ఆ ప్రాజెక్టు మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. సరే 3 ఏళ్ళకి పూర్తయినా మన ప్రాంతం 24 గంటలు సాగర్ కాలువ కింద ఎట్లుందో అట్లా నీళ్ళు వచ్చే విధంగా 1500 కోట్లు కూడా ఇటీవల మంజూరు చేయించిన. మళ్ళీ ఈ పాత కాలువలకు డిస్ట్రిబ్యూటర్లకు ఏఎంఆర్పి మేరకెనాలు ఇలా పొరపాటు మోటార్లు పెట్టుకుంటే అక్కంపల్లి వచ్చే వరకు 20 రోజులు అవుతుంది. ఎందుకంటే లైనింగ్ లేదు. లైనింగ్ 510 కోట్లు పెట్టించిన. ఈ చిన్న కాలువ D25, 22 ఇవన్నిటికీ 310 కోట్లు పెట్టించిన. ఇవన్నీ కూడా ఒక నెలలోపే టెండర్లు పెట్టించిన. అంటే 50 రోజులు అయింది మినిస్టర్ అయ్యి, 51 రోజులు మనం అయింది. అలా మధ్యలో వారం రోజుల్లో నాకు చిన్న ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నా. 40 రోజులకెళ్ళి రోజు వెంటబడి మీ ముషంపల్లి రోడ్డు మొదలు పెట్టుకొని సైడ్ డ్రైనేజ్ కాలువలు వస్తాయి. మళ్ళీ అది కూడా ఆఫీసర్లకు చెప్పిన ఏ ఒక్కరు ఇల్లు కూడా కూలగొట్టకుండా కట్టాలని చెప్పిన దాన్ని కూడా ఇలా మీ అందరు కూడా చెప్తున్నా. ఎక్కడ వరిది ఇల్లు పోదు. ఎక్కడ పొరపాటున గోడను గిడను తక్కువ వచ్చినా దానికి సంబంధం ఎమ్మెల్యే పనులకు ఆ స్థలం కోరించి మళ్ళా అది కట్టించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా ఎస్పీ గారు ఇంకా 2 సంవత్సరాలు అంటున్నారు. నేను చెప్పిన మంచి క్వాలిటీ మళ్ళా 10-20 రోజులు 10-20 ఏళ్ళు ఎక్కడ గుంటలు పడకుండా ట్రాక్టర్లు కానీ ఎన్ని పోయినా సరే ఇబ్బంది లేకుండా ఒక సంవత్సరం 2-3 నెలల మీదనే పూర్తి చేయాలని చెప్పిన వారు కూడా ఒప్పుకుని మన ఎస్సీ రాజేశ్వర రెడ్డి గారు కూడా ఎమ్మడే ఒక సంవత్సరం లోపే రోడ్డు కంప్లీట్ చేస్తానని చెప్పిండు. మీ అందరికి కూడా మాట ఇచ్చుకుంటూ ఇకపోతే రోడ్ వేసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది మన సాగునీరు కావాలి. ఏఎంఆర్పి కాలువ వస్తుంది ఈసారి రాసలేదు కదా. ఏఎంఆర్పి కాలువ అప్పుడు కోటప్ప మూతడి కొన్ని రోజులు ట్రై చేసాం. అది సగం వచ్చి ఆ భూముల పంచాయతీని అదే అయిపోయింది. ఏఎంఆర్పి కాలువలు తోపుకున్నాం. సాగర్లో నీళ్ళు లేకుంటే ఆ కాలువ నిండదు. ఆ కాలువ నీళ్లు రావు. ఈసారి కరువుతోని కర్ణాటకకి వెళ్ళి నీళ్లు రాక ఉన్న శ్రీశైలం నీళ్లు